నమస్తే ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ విమోచన సేవా సంఘం అధ్యక్షురాలు రాజగిరి ఉదయగిరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ 4th టౌన్ ఎస్ఐ జాతీయ పథకాన్ని ఎగురవేశారు. అనంతరం స్పోర్ట్స్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. Thank you very much, sir. Dr. Chandrapur Rakesh garu, KJP department, రావాల్సిందిగా ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. అలాగే 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇది మనందరి పండుగ. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ జాతి యావత్తు కూడా దేశమంతా కూడా చక్కని పొందుతో చేసుకుంటుంటే గొప్ప పండుగ. మరి ఒక పక్క మనం అందరూ కూడా హెల్త్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటాం. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఎదుర్కొంటుంది, ప్రపంచంలో హెల్త్ ఎమర్జెన్సీ ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ధైర్యంతో మనందరూ కూడా ముందడుగు వేస్తూ మంచి స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం
గొప్ప మైలురాయిగా ఉండాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అన్ని నుంచి ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం, అదేవిధంగా శ్రీ విమోచన సేవా సంఘం కార్యక్రమాలతో భవిష్యత్తులో పనిచేసే విధంగా రాజు గారు ఒక బాధ్యత అప్పచెప్పడం చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఈ యొక్క ఈ సంఘానికి మరి కన్వీనర్గా ఉన్నటువంటి అధ్యక్షులు ఉన్నటువంటి మరి ఉదయ్ గౌడ్ గారికి, అదేవిధంగా వాళ్ళ సంఘ సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. శ్రేయ సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 1954లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శ్రేయకు సంబంధించి ఒక మంచి బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వారసత్వ హక్కును కల్పించాలని చెప్పి ఒక బిల్లు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం వ్యతిరేకించింది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. రీసెంట్గా అది డెవలప్మెంట్ అవుతూ ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే వారసత్వ ఆస్తిలో మరి స్త్రీలకు కూడా సమానంగా ఆస్తి ఇవ్వాలని చెప్పేసాను. సాధారణంగా ఆస్తి ఎందుకు వాళ్ళకి కట్టం ఇచ్చేస్తాం కదా, స్త్రీలకి అది పట్టుకుపోతాం కదా అని మరి పురుషులందరికీ కూడా ఆస్తి రాయడం సాంప్రదాయం కాదు. స్త్రీలకు ఎప్పుడు కూడా ఏ రోజైతే ఆస్తికి సంబంధించిన విషయాల్లో హక్కులు ఇస్తే అంటే ఆర్థిక స్వాతంత్రం రావాలి అనే కోణంలో ఒక ముందడుగు పడింది, ఒక బలమైన అడుగు. అదేవిధంగా బియ్యం పోతే సంతోషం వస్తాయని చూడటం జమీన చేసిన ఉన్నది. థ్యాంక్ యూ. అదేవిధంగా నచ్చిపోయారు ఆర్మీలో వర్క్ చేశారు, హైదరాబాద్లో పనిచేశారు. చాలా గొప్ప అనుభవాలను పిలిచారు. ఈ అనుభవం తాలూకా సలహాలు, సూచనలు అన్నీ కూడా తీసుకుంటూ ఈ సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కరోనా అనేది చదువులో రకాల భయంకరాన్ని పెట్టేసి ఒకప్పుడు సామాజిక చైతన్యం కోసం పాలన చేసేవాడు సామాజిక దూరం కోసం పాలన చేస్తున్నాడు. మనిషి చూస్తే మనిషి దూరం అయిపోతుంది. ఇంకా దూరంగా అయితే ఒకటి భయమే మనమైనటువంటి ప్రధానమైనటువంటి డబ్బులు. ఆ భయాన్ని జయించి ఈ యొక్క మళ్ళీ మనం నెక్స్ట్ ఇంతకు ముందు మరి ఏవైతే మనం చక్కని స్వాతంత్రమైనటువంటి మంచి స్వాతంత్రం ఫలాలను అనుభవించిన రోజులు ఉన్నాయో మళ్ళీ వాటి అందరినీ మనం అనుభవించుకోవాలని చెప్పని ఆశిస్తూ ఈ కరోనా ద్వారా మనం ఏవైతే గొప్పలు నేర్చుకున్నామో మన భవిష్యత్ తరాలకి వాటిని మంచి ఫలాలుగా అందించే విధంగా మనం వాడుదల నిలవాలని ఆశిస్తూ నేను నాకు చాలా మంది దాంట్లో మాట్లాడే ఉంది కనుక నేను నచ్చిన అవకాశాన్ని ప్రతి అందరికీ ప్రధాని అనువాదం చేసి నాకు బరువు పెట్టేస్తున్నారు. ఉద్యోగంతో పాటు ప్రభుత్వమైనటువంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు చేస్తూ ఆలోచించి మన సంఘ సభ్యులకి మనం బతికితే చాలు ఇవ్వంతా నాకు, నా కొడుకులకి, నా పిల్లలకి అనుకుని వాళ్ళందరికీ ఒక ఇది చెప్పింది లేదు. 100 కోట్లు ఉన్నా ఆ ప్రజలు ఒకటే అందరూ ఈక్వల్ అయిన మాత్రం చెప్పింది. నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు మిగతా మనకున్న లైఫ్లో ఎంతవరకు వీలైతే అంతవరకు అందరం హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బతుకుదాం అనే ఒక ఫీలింగ్తో ఉన్నాం. ఈ నెల 24ని మన దాస్ గారి ఆధ్వర్యంలో నియర్లీ ఒక 10 మెంబర్స్ సీఎం గారిని కలిసి ఇప్పటి వరకు మొత్తం అంటే టోటల్గా చూస్తే కరోనా చైతన్యం చేస్తూ సీఎం గారి దగ్గరికి వెళ్ళాలని చదువుకున్నాం. అలాగే 2007లో రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కూడా మొత్తం ఇక్కడి నుంచి ఒక గ్రీన్ దీని మీద విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు బడు మీద ఒక డాక్టర్స్ ఒక 4 డాక్టర్స్ 10 మంది లేడు కానీ వచ్చారు. వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి తీసుకెళ్ళి పరిచయం చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సంతోషం అందరికీ సన్మానం చేసి వాళ్ళతో కూడా నాకు కొడుకు పనిచేయకపోయినా అంటే చెప్తున్నారు. అంటే సీఎం గారి ఇంట్లో ఆయన 5 నిమిషాలు టైం ఇచ్చి నంబరు నియర్లీ గంట సేపు నవ్వుకుంటూ ప్రతిదీ ఏమేమి చేశారు ఏంటని ఆ రోజుల్లో సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు అంతసేపు మాట్లాడడం చాలా గ్రేట్ అనమాట. ఎంతోమంది మధ్యలో వచ్చి సార్ ఉందా
వీళ్ళతో ఇంత హెల్ప్ చేసేవాడు మనం నిరుత్సాహపరచుకోవడం చెప్పి ఆ రకం చేశారు. ఒకటే మా వరకు నేను చేయగలిగేది మేము చేసేది చాలా చిన్న చిన్న సహాయాలు. ఎప్పుడైనా ఏదైనా ఏ అవసరం వచ్చినా కూడా మేము ఉండేది సీతంగారులోనే. దాస్ గారు ఎనీ టైం మేము ఉంటాము. ఎవరికి ఏ అవసరం వచ్చినా చెప్పారు మీరు డాక్టర్ గారు మీరు చేసిన సహాయాలు మీరు చేయలేము. డైరెక్ట్గా దేవుడు కనబడ్డాయి కాబట్టి మనం డాక్టర్స్ని దేవుడిగా చూసుకుంటూ ఉంటాం కాబట్టి డాక్టర్ గారు ఏ రకంగా అయినా ఏ ఇదైనా మేము ఇంట్లో చేయలేం కాబట్టి మేము చేయగలిగాను. ఫైనాన్షియల్ ఇంకోటి అయ్యి కొడుకులు అలాంటివన్నీ నేను చేయగలుగుతాను. దయచేసి నాకు కూడా మీ యొక్క టీంలో నన్ను భాగస్వామ్యం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా జరగాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఫీర్ ఉంటుంది, అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా అని. పోలీసు అనేది మనకి చాలా ఈ మధ్య కాలంలో ఫ్రెండ్లీ రిలేషన్. బాబు గారు లాంటి యూత్ ఎనర్జెటిక్ డైనమిక్ శాస్త్రి గారు మన దగ్గరికి వచ్చి మనతో పాటు అందరితో పాటు అంత మింగిల్ అయ్యి అతి తక్కువ టైంలోనే చాలా క్లోజ్గా ఉండడం చూస్తే ఏమవుతుంది, మీరందరూ కూడా మన ఇంట్లో వ్యక్తి ఒక ఆయన ఉన్నారు అని ధైర్యంగా వెళ్ళడానికి ఒక ఏదో సార్ పెట్టి ఆయన వరకు కానీ. సో ఏదైనా ఏ రకమైన అవసరాలు వచ్చినా ఏ రకమైన సాధ్యం వరకు చేయగలిగి తీసుకొస్తాం. అందరూ ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ విమోచన సేవా సంఘం సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, డాక్టర్లు ఎక్కువ మాట్లాడారు. డాక్టర్లు సేవ అనేది మాట్లాడి ఉపన్యాసాలు ఇచ్చే ఉన్న నేర్పథ్యంలో డాక్టర్ గారు ఉండదు. మన సీఏ గౌరవ గారు చాలా చక్కగా సందేశించారు. చూడని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు 74 సంవత్సరాలు స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నా తరఫున అందరికీ ముఖ్యంగా నేను నా వృత్తితో పాటు దాదాపు ఒక 15-20 సంవత్సరాలు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చేతుల్లో డబ్బులు దాదాపు ఒక 30-40 లక్షల రూపాయలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఏ ఒక్కటి కూడా మనం పత్రికలో ప్రింట్ చేసుకొని అడ్వర్టైజ్ చేసుకొని చేయలేదు. అందువల్ల ఎక్కువ మందికి తెలియదు నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు. సో ఈ మధ్యనే అంటే దాదాపు ఒక 3-4 సంవత్సరాల టైంలో హెల్త్ రిలేటెడ్ అనమాట. అంటే సామాన్యులకి రోడ్డు మీద వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, సడన్గా గుండె పోటు వచ్చి కుప్పకూలిపోయాడు. సో ఎంతగా ఏం చేస్తారు, లేచి కూర్చోబెడతారు. ఇద్దరు కొడుకు పొరపాటు వ్యక్తి పడిపోయినప్పుడు లేచి కూర్చోబెట్టకూడదు. ఇమీడియట్గా కింద బురద మట్టి ఏదున్నా సరే పడుకోబెట్టారు. అదేంటి సార్ బురద మట్టి ఇంపార్టెంట్, ప్రాణం ఇంపార్టెంట్. ప్రాణం ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా పడుకోబెట్టాలి. లేచి కూర్చోబెట్టడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ 70-80 సార్లు పడుతున్నది 30-20 తర్వాత 0కి పడిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏ చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, సోడా తాగించేస్తారు, నీళ్లు తాగించేస్తారు. ఏమాత్రం చేయకూడదు పని. చుట్టూ టైట్గా బట్టలు పెట్టేసి ఉంటాయి, అది ఇబ్బంది. అక్కడ ఎందుకు మన శ్రీకాకుళం జిల్లా మినిస్టర్ ఎర్రన్నాయుడు గారు చనిపోతే ఆయన జస్ట్ ఒక యాంబూ బ్యాగ్ 1000 రూపాయలు 800 రూపాయలు అవుతుంది. బ్యాగ్ గాలి కొడతారు, కొడితే నోట్లో గాలి అవుతుంది. అలాంటి బ్యాగు కూడా అంబులెన్స్లో లేని పరిస్థితుల్లో ఉండదు. ఒక మినిస్టర్కే దిక్కు లేదు, సామాన్య ప్రజలకి. సో ఆ విధంగా చూసుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నాం. కారణం ఏంటంటే అంటే ఎందుకు ప్రజలు ఇలాంటి వాటి మనకి జనాభా విపరీతం ఉంది. 100 మంది చనిపోతే ఎందుకు 1000 మంది కొడతారు కదా. సో ఈ యాంగిల్ మనం పాటించుకోవాలి. పక్కన వాడి ప్రాణానికి మనం ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇచ్చామో న్యాచురల్గా ఇలాంటి కార్యక్రమాలు అందరూ ముందు చేయడానికి, తర్వాత చైతన్యవంతం చేయడానికి, అంటే మిమ్మల్ని మోటివేట్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. సో అందుకని ఆ యాంగిల్లో మేము గ్రీన్ హార్ట్ ఫౌండేషన్ అని చెప్పి ఒక సంస్థ నెలకొల్పడం జరిగింది. దాంట్లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ దాదాపు 300 మంది ఉన్నారు. అంటే వీళ్ళు 300 సంస్థ
మన CEO రాజుబాబు గారికి ఎక్స్ట్రావెంట్ జెమ్ అవార్డుగా ప్రకటిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మీరు ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో మంచి సజెషన్స్ కూడా ఇచ్చినందుకు మరి మరొకసారి కృతజ్ఞతలు ఉంటారు. అవుతారని చెప్పారు తప్ప అందుకే ముందుగా ఇంకేమీ లేదు. అట్లాగే ఈ సంస్థకి స్పందించి చెప్పారు సారు చైర్మన్ గారు సార్ ఆ రోజు రాజశేఖర గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఫోటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర అయితే. కానీ ఇప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. అట్లాగే ఈ సంస్థ మటుకు మనం చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లాగే మన స్త్రీ యువజన సేవా సంఘం కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మొత్తం తోడుగా ఉండి మనందరూ మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాస్ గారు మరి థ్యాంక్స్ అండి. ఇప్పుడు సీఎం గారు కొంచెం చదువుకోవాలన్నారు. కొంచెం చూసి సన్మానం చేసి జస్ట్ ఎస్ఐ గారు 9 గంటలకు వచ్చారమ్మా. స్త్రీ విమోచన సేవా సంఘం వాళ్ళకి ఒకసారి చూడాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి చేయాలి. కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి మెమోంటోస్ మనం సత్కరించుకోవాలి. మనం ఈరోజు ఆగస్టు 15కి అనౌన్స్ చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరికి, సోషల్ వర్కర్ ఒకరికి, అలాగే డాక్టర్స్ ఒకరికి డిసైడ్ అయ్యాం. కాబట్టి నర్సింగ్ సూపరింటెండెంట్ గారు, కేజీఎస్ సూపరింటెండెంట్ గారు ఎస్ఐ గారు పంపించారు. దానికి ఇచ్చి మెమోగా పంపించుకున్నారు. కాబట్టి ఎస్ఐ కూడా ఇక్కడ రావాలి. స్త్రీ విమోచన సేవా సంఘ సభ్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనుల గురించి, డాక్టర్స్ చేసే పనుల గురించి, అన్నిటి గురించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. నిజంగానండి పోలీసులు అంటే ప్రతి ఒక్కరి గుండెలో భయం. ఎదురుగుండా వస్తేనే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, కనీసం వాళ్ళకి కూడా చూడరు. కానీ వాళ్ళు చేసే సేవ అన్నది నిజంగా ఈ కరోనా టైంలోనే మనందరం కూడా గ్రహించాము. నిజం పిల్లల్ని కూడా విడిచిపెట్టి రోడ్ల మీద ఎంతగానో మనందరి ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి మనకి సేవలు అందించారు. కాబట్టి వాళ్ళకి మనం సంబంధించుకోవడం మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అలాగే మన డాక్టర్స్ కూడా, ఎంతో మంది డాక్టర్స్కి కరోనా అన్నది వ్యాపిస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా భయపడకుండా వృత్తికి న్యాయం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో డాక్టర్స్, నర్సులు అందరూ కూడా ఎంతగానో సేవ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా మనం సన్మానించుకోవడం మన బాధ్యత. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఒక విలేకరు గారికి, తర్వాత ఒక సేవా సంఘ సభ్యులకు, తర్వాత ఒక డాక్టర్ గారికి, నర్సు,
తర్వాత మన శానిటరీ వర్క్ చేసే వాళ్ళకి అలా మేము ఒక్కొక్కరిని కూడా కేటాయించుకొని వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం ఈరోజు చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమం అయ్యేంత వరకు అందరూ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలంటున్నారు కాబట్టి మన ఎస్ఐ గారు సన్మానం వద్దు అంటే అది లేదు, ఈ సన్మానం ఆలోచన కాదు, ఆ పోలీసు సన్మానంగా నేను భావిస్తున్నాను. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి హైదరాబాద్ గారికి గో ఎక్స్ట్రావెల్ జెమ్ అవార్డుగా ప్రకటిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మీరు ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో మంచి సజెషన్స్ కూడా ఇచ్చినందుకు మరి మరొకసారి కృతజ్ఞతలు ఉంటారు. గోలు మాకు తెలుసు. ఏ విషయమైనా సరే మనం బ్రతకడం కాదు, 10 మందిని బ్రతికించాలని ఒకే ఒక తపనతోటి ఆమె ముందడుగేసింది. స్త్రీ విమోచన సేవా సంఘం అనేసి స్థాపించింది. ఈ రోజుని ఆవిడ ఒక్కరిగా స్థాపించిన సంఘం ఈరోజు 100 మంది దాకా సభ్యులు ఉన్నారు. ఈ విషయం మీద ఆవిడ ఆలోచనకి మీ సభ్యులు కూడా దగ్గరయ్యి
ప్రతి ఒక్కరూ ఆవిడకి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క విషయంలో ముందుకెళ్తారని ఆశిద్దాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి మనసులో ఉంటే ఆలోచించాలి. మనకు మనం బ్రతకడం పెద్ద విశేషమేం కాదు, ఎవరి కాలు బ్రతకడం పెద్ద గొప్ప ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే మనం బ్రతుకుతో 10 మందిని బ్రతికించడంలో ఉన్న ఆనందం ఏ విషయంలో లేదు. ఆ విషయం ప్రతి ఒక్కరూ గమనించి ఆవిడ అడుగుజాడల్లో నడిచి ఆవిడకి సపోర్ట్గా సహకారిగా ఉండాలని కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సార్. మంచి వర్డ్స్ చెప్పినందుకు మీకు కూడా మరోసారి అందరికీ నమస్కారం అండి. స్త్రీ విమోచన సేవా సంఘ సభ్యులందరితో కలిసి ఈరోజు ఆగస్టు 15 కార్యక్రమాన్ని నిర్వహించాము. మేము ఏంటంటే కొంతమంది ప్రముఖులకు అంటే ఎస్ఐ గారికి, ఒక డాక్టర్ గారికి, ఒక కానిస్టేబుల్కి, తర్వాత ఒక జీవీఎంసీ ఎంప్లాయీకి, ఒక వాలంటీర్కి, ఒక నర్స్ గారికి, ఇలాగా కొంతమందికి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. కరోనా సందర్భంగా చాలామంది ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం అన్నది ఈరోజు మేము కార్యక్రమం చేశామండి. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు, ప్రతి ఒక్కరు కూడా వచ్చారు, మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతేకాకుండా ఎన్నో సేవలు అందించిన పల్లి శ్రీనివాస నాయుడు గారు కూడా ఈరోజు మేము సన్మానం చేయడం జరిగిందండి. సోషల్ అంటే బీజేపీలో ఆయన ఒక సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ వర్క్ కూడా ఆయన చేస్తున్నారండి. చాలా కార్యక్రమాల్లోని పేద ప్రజల కోసం ఎవ్వరు ఫోన్ చేసినా అందుబాటులో ఆయన ఉండి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తులు గుర్తించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయనకి కూడా మేము సన్మానం చేయడం అనేది జరిగిందండి. అయితే ఈ ఆగస్టు 15కి మా స్త్రీ విమోచన సేవా సంఘం ద్వారా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. మేము చాలా ఎంతో మంది వ్యక్తులకు, పేద ప్రజలకు మేము కూడా ఫుడ్ సప్లై అన్నది మేము చేసాము. అయితే చాలా కార్యక్రమాలు మేము నిర్వర్తించాము. అంటే ఇప్పుడు మీరు స్త్రీ విమోచన శక్తి సేవా సంఘం స్థాపించి ఎన్ని సంవత్సరాలు కావస్తుందండి? మేము 2008లో ఈ కార్యక్రమాన్ని మేము ఈ స్త్రీ విమోచన సేవా సంఘాన్ని స్థాపించామండి. అప్పటి నుంచి కూడా ఎంతో అద్భుతంగా మేము కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. ప్రతి పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు మేము అందిస్తున్నాము. అలాగే ఆగస్టు 15, అక్టోబర్ 2 తర్వాత మహిళా దినోత్సవం, ఇలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుందండి. అలాగే ఎంతోమందికి అవార్డ్స్ ఇవ్వడం, తర్వాత కష్టం ఎవరైనా ఇబ్బందులో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆపరేషన్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ధన సహాయం, ఇటువంటివన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడు కరోనా సమయంలోనే, లాక్డౌన్ సమయంలో మీరు చాలా కార్యక్రమాలు చేశారు కదా, అవి కూడా వివరాలు తెలుపగలరా? మేము కొన్ని ఇప్పుడు గాంధీనగర్, తర్వాత పైడమాంబ కాలనీ, అటువంటి బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు, ఫుడ్ సప్లైస్, తర్వాత రేషను, ఇటువంటివన్నీ కూడా ధన సహాయం అన్నీ కూడా మేము మా సంస్థ ద్వారాగా మేము చేసాం. ఇప్పుడు మీ చేయబోయే కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారా? రానున్న రోజుల్లో మేము ఇంకా ఈ కరోనా మహమ్మారికి బలి అయినటువంటి వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మా చేయూతలు అందించడం, తర్వాత మెడిసిన్ కూడా ఈ మధ్యకాలంలో సప్లై వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. మేము కేజీహెచ్ ద్వారాగా మెడిసిన్ పేద ప్రజలకు అందజేయడానికి మా వంతు సహాయం కూడా మేము అందజేయాలనుకుంటున్నాం. అలాగే పనులు లేని వాళ్ళు, పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి కూడా రేషన్ సప్లై చేయడం కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ సంఘ సభ్యులు ఎంతమంది ఉంటారు? మేము ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఈ రోజు అటెండ్ అయిన వాళ్ళు ఒక 60 మెంబర్స్ అటెండ్ అయ్యామండి. మేము 383 మంది స్త్రీ విమోచన సేవా సంఘ సభ్యులు ఉన్నారు. ఈ సేవా దృక్పథం మీరు స్టార్ట్ చేశారా, మీ పూర్వీకుల కాడి నుంచి మీకు వచ్చిన అలవాటు? నేను మొట్టమొదటిసారిగా దళిత స్త్రీ శక్తిలోని నాకు జిల్లా ప్రెసిడెంట్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నేను దళిత కాదు కాబట్టి కొన్ని కారణాల వలన నేను ఆ సంఘంలోంచి వచ్చి వేరుగా నేనే సొంతంగా ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇది స్త్రీ విమోచన సేవా సంఘంగా మేము పేరు మార్చుకొని మేము నడిపించుకుంటున్నాం. ఇప్పుడు రాజకీయంగా కూడా మీకు ఏదో పదవులు ఉన్నాయని చెప్తున్నారా? అది ఎంతవరకు? రాజకీయంగా నేను కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాలు వర్క్ చేశాను. తర్వాత బీజేపీ సిటీ వైస్ ప్రెసిడెంట్గా కూడా 5 సంవత్సరాలు ఉన్నాను.
మొన్న లాస్ట్ ఇయర్ నేను ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేశాను డైమండ్ గుర్తుకి. అంతేకాకుండా కన్జ్యూమర్ 5 రాష్ట్రాలకి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నాను. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. స్త్రీ విమోచన సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఇప్పుడు దీనికి మీకు సపోర్ట్గా మీ భర్త గారు కూడా సపోర్ట్గా ఉన్నారా, సహాయంగా? అతని సహాయ సహకారాలు లేకపోతే నేనేమి చేయలేనండి. ప్రతి ఒక్క విషయంలోని కూడా అతను నాకు ఎల్లప్పుడూ కూడా నా ఆలోచనలకు అనుగుణంగా నా ఆలోచనలను గౌరవిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారండి. నా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నాకు ఒక ఎన్నుపోసలాగా అతను ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఓకే, మీ సెక్రటరీ గారు ఎవరైనా మాట్లాడుతూ అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ఉదయగురు మేడం గారు ఇంకా మిగతా మా సభ్యులైతే ఎవరెవరు ఉన్నారో అందరికి కూడాను నిజంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిపినందుకు మా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చాలా మందికి మేడం గారు చెప్పారు, అందరికి కూడాను మన కరోనా టైంలో అందరూ కూడా చాలా ఒక డాక్టర్ కానివ్వండి, జీవీఎంసీ వాళ్ళు కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, మేడం గారు ఇదివరకు చెప్పారు, వాళ్ళందరికీ కూడా చాలా కృషి చేశారు. అందుకు వాళ్ళందరికీ మేడం గారు చాలా ఘనంగా ఈరోజు వేడుకలు చేసి సన్మాన కార్యక్రమాలు చేశారు. నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా నా మనస్ఫూర్తి చెప్తున్నాను, చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్. నాకు చాలా బాగా చేశారండి. నిజంగా ఇది లైఫ్లో గుర్తించుకుంటాను నేను. ఈ స్వాతంత్ర 74వ వేడుకలు నేను నిజంగా లైఫ్లో నాకే కాదండి మా ప్రతి ఒక్క సభ్యులకు కూడా గుర్తుండిపోద్దండి. మా ఈ సంస్థ వచ్చే సంవత్సరానికి ఇంకా 3000 వరకు వెళ్తుందని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నానండి. నాకు గర్వకారణంగా ఉందండి ఈ సంస్థలో ఉన్నందుకు. మేడం గారి కింద నేను పనిచేస్తున్నందుకు నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఒక విషయం అండి, స్త్రీ విమోచన సేవా సంఘం తరఫుని మేడం గారు అధ్యక్షురాలుగా ఉన్నారు. వాళ్ళకి మీ సంఘ సభ్యులకి మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారో చెప్పండి. ఇప్పుడు మేడం గారు నన్ను నమ్మి సిటీ ప్రెసిడెంట్ గా నాకు పదవి ఇవ్వడం జరిగిందండి. అంటే కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్యన రాలేకపోయాను. కానీ మేడం గారు నేను సిటీ ప్రెసిడెంట్ నేను రాలేకపోయినా చాలా వరకు నడిపించారు. అందుకు ఆవిడ లేకపోతే ఇంక ఈ సంస్థ లేదన్నట్టు నిజంగా నేను ఊహించుకున్నాను. అందుకు ఆవిడ ఏ కార్యక్రమాలు అయితే చేస్తారో ఆ కార్యక్రమాలు అన్నింటిలో నేను మనస్ఫూర్తిగా కార్యక్రమం మొత్తం పాల్గొని ఆవిడకి అండగా అంటే నాకు తగ్గ చేయూతని ఇస్తానండి. ఆవిడ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అన్నింటిలో కూడా నేను పాల్పంచుకుంటాను. ఇంకా ముందు కూడా మా సంస్థ ద్వారా మంచి జరుగుతుందండి. ఇప్పటి వరకు కూడా చాలా మంచి పనులు చేస్తాము. మన లాక్డౌన్లో ఫుడ్ సప్లై కానీ అన్నీ కూడా మేము మా గ్రూప్ అంతా కలిసి శ్రీనివాస్ గారు, మన కీర్తన్ గారు, మేడం గారు మేమందరం కూడాను కలిసి చేయడం జరిగిందండి. అలాంటి కార్యక్రమాలు అయితే ఏమైనా ఇంకా లాక్డౌన్ కానీ కొనసాగినట్లయితే మా సంస్థ నుండి ఇంకా మేడం గారు చెప్పినట్లు కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నానండి. మేడం గారు మీ పేరు? నా పేరు జి శ్రీలక్ష్మి అండి. నేను స్త్రీ విమోచన సేవా సంఘంలో సెక్రటరీగా చేస్తున్నానండి. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఫస్ట్ అండ్ ఈ సంఘంలోని ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో పోలీసులు కానీ నెక్స్ట్ కేజీహెచ్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్క వైద్య సిబ్బంది, ప్రతి ఒక్క జీవీఎంసీ సిబ్బంది కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారిని గుర్తించి ఈ టైంలో సత్కరించడం అనేది చాలా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశానికి మేడం గారు చేసిన కార్యక్రమాలు కూడా సపోర్ట్ అయ్యి మేము ఆవిడకి మా సంఘ సభ్యులు తరఫున ఆవిడ ఏ కార్యక్రమం చేసినా ఆవిడకి మేము వెనుక ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మీ మహిళా అధ్యక్షులు మీరు కీర్తన అండి. నేను జర్నలిస్ట్. ఈ స్త్రీ విమోచన సేవా సంఘం మేడం గారు అది మేడం గారు చేసే కార్యక్రమాలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే లేడీస్ ఇది ఈరోజు ఆడవాళ్ళకి ఏం కావాలి, ఏం వద్దు, ఏ ప్రాబ్లమ్స్ సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఆవిడ దగ్గరికి వచ్చి సాల్వ్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అలాగే 15th అందరూ సెలబ్రేట్ చేస్తారు, కానీ ఏమి తన సభ్యులందరితో సెలబ్రేట్ చేయడం, అలాగే సంఘానికి ఎవరైతే ఉపయోగపడుతున్నారో డాక్టర్స్ కానివ్వండి, జీవీఎంసీ కానివ్వండి, అందులో అధికారులు ఎవరైతే ఆ సర్వీస్ చేస్తారో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళందరినీ ఈరోజు సన్మానం చేయడం చాలా చాలా గొప్ప విషయం. సో
సో ఇలాంటి విషయాలకు మనం పార్టిసిపేట్ చేయడం అనేది నాకు ఇంకా గర్వకారణంగా ఉంది. అలాగే మేడం గారికి ఖచ్చితంగా ఏ వర్క్ చేసి చెప్పినా డెఫినెట్గా ఆవిడ నేను సపోర్ట్గా ఉండి, అలాగే ఎవరికి సంఘటన ఏదో ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను చెప్తే డెఫినెట్గా నా ప్రోత్సాహాన్ని నేను చేస్తాను. జర్నలిస్ట్ అంటున్నారు కదా, ఏ పత్రిక? ఏపీ లోకేడి అండి, జిల్లా క్రైమ్ ఇన్ఛార్జ్. హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జనగోళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మేం పోస్ట్ చేసే తాజా సమాచారం కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.